నమస్కారం మేడం. నమస్తే సార్. అందరూ మెడిటేషన్ క్లాస్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. బికాస్ మెడిటేషన్లో ఎన్నిసార్లు మీ క్లాస్ అటెండ్ అయినా బట్ ఇంకా కూడా మెడిటేషన్ సంబంధించి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఎవరైనా కూడా మీ బ్యాచ్లో ఇప్పుడు కండక్ట్ చేసే బ్యాచ్లో కనుక స్టార్ట్ చేయాలి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఆ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది. అండ్ అలాగే ప్రతిసారి మీరు ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్క స్పెషల్ యాడ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ బ్యాచ్ యొక్క స్పెషాలిటీ ఏంటి మేడం? ఈసారి మనం August 8th అంటే 8th మంత్ 8th డేట్ అండ్ 2024 ఈజ్ యాడ్ చేస్తే 8 వస్తుంది. సో 8 రోజున ఆ క్లాస్ కండక్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మనం ఎంత చెప్పినా ఎన్ని చేసినా మెడిటేషన్కి కూర్చోవాలంటే ఇబ్బందిగా ఉందండి. మెడిటేషన్లో కూర్చోలేకపోతున్నాను. నెగిటివ్ థాట్స్ వస్తాయి, చాలా నెగిటివ్ థాట్స్ వచ్చేస్తున్నాయి. అసలు మెడిటేషన్ అంటే ఏంటి? నేను కమ్మన్గా కూర్చుంటే మెడిటేషన్ అవుతుందా? నేను ఎంత చేసినా నా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వట్లేదు, చెప్పడానికి మాత్రం నేను మెడిటేషన్ క్లాస్కి అటెండ్ అవుతున్నాను అని మాత్రం చెప్పేవాళ్ళు ఉన్నారు. అంటే అలా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అంటే ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే దాని యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళు తెలుసుకోలేకపోవటం ఒకటి. మన క్లాస్కి రాని వాళ్ళు కానివ్వండి, చాలామందికి ఏంటంటే మెడిటేషన్ అంటే ఓకే ప్రశాంతంగా కూర్చోవాలి అని అనుకుంటున్నారు. కానీ మనం స్నానం చేస్తే మన బాడీ పైన ఉన్న మురికి పోతుంది. బట్ మన మనసుకు అంటినటువంటి మురికి ఎట్లా పోతుంది? దాన్ని మనం క్లీన్ చేసే ప్రాసెస్ అనేది ఉంది ఒకటి. అవును కదా. సో దాంట్లోకి ఎలాంటి విధమైనటువంటి కల్మషం వెళ్ళకుండా చూసుకోవడం ఒకటి. అంటే నెగిటివ్గా ఆలోచించడం కానీ, అవతల వ్యక్తిని నెగిటివ్ సెన్స్తో చూడటం కానీ, తప్పుడు మాటలు మాట్లాడటం కానీ, ఎప్పుడూ కూడా ఒకళ్ళ గురించి వేలెత్తి చూపించడం కానీ, ఇలాంటి కొన్ని బై నేచర్ కొంతమందికి ఉంటూ ఉంటాయి. ఒకళ్ళని చూసి ఒకళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేస్తూనే ఉంటారు. అంతేకాకుండా ఏంటంటే మనకున్న ప్రాబ్లమ్స్ని తదేకంగా రిపీట్ చేసుకుంటూ వాటి యొక్క బరువును పెంచుకుంటూ ఉంటాం. మనకు ప్రాబ్లం వచ్చిందనుకోండి, తగ్గిపోతుందిలే అని అనుకోము. దాన్ని ఏం చేస్తామంటే వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ ప్రాబ్లమ్ని మనం చెప్తాము, ఆ ప్రాబ్లంకి కొంచెం బలం చేకూరుస్తూ ఉంటాం. దానికి బలం ఎక్కువైపోతుంది, మన బలం తక్కువైపోతుంది. సో ఇవన్నీ ఏంటంటే మెడిటేషన్లో మనం తీసేసుకోవచ్చు. మన మనసుని ఎప్పుడైతే క్లీనప్ చేసుకుంటూ ఉంటామో ఆ క్లీనప్ చేసేటటువంటి ప్రాసెస్ తెలుసుకోవాలి. సో అందుకని ఏంటంటే ఈసారి మెడిటేషన్లో మాత్రం థాట్స్ క్లీనింగ్ ప్రాసెస్, అంటే మొత్తం మన థాట్స్ అన్నిటిని కూడా క్లీన్ చేయాలన్నమాట. అంటే ఎలాంటి థాట్స్ ఉన్నాయి నీకు, అసలు ఎలాంటి నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, ఆ థాట్స్ని నువ్వు ఇప్పుడు వదిలిపెట్టేసేయాలి అంతే. నువ్వు వదలాలి అని అనుకున్నప్పుడు వదిలేసేయాలి అంతే. ఇంక మళ్ళీ నేను తర్వాత గుర్తు తెచ్చుకుంటాను ఇలాంటివి అవసరమే లేదు. ఇప్పుడు నిన్న జరిగిపోయింది, దాన్ని మళ్ళీ మీరు రీబ్యాక్ చేస్తారా? చేసుకోలేరు కదా. సో దాన్ని వదిలిపెడితేనే ఫ్యూచర్లో అలాంటి తప్పు చేయకుండా ఉంటాం మనం. ఫ్యూచర్లో మనకి ఏంటి అనేది మనం అవగాహన తెచ్చుకునేటానికి ఒక ఛాన్స్ దొరుకుతుంది. లేదు నేను అదే లగేజ్ని మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేస్తాము అని అన్నప్పుడు కొత్త లగేజ్ ఎక్కడ పెట్టుకుంటారు? మీరు ఎప్పుడో చిన్నప్పుడు బట్టలు కొనుక్కున్నారండి, ఆ బట్టలు అలా క్యారీ చేస్తూ ఉంటారు. మీకు నచ్చింది అని చెప్పేసి అది ఎప్పుడూ తీయకుండా అలా షెల్ఫ్లో పెట్టుకుంటూ ఉంటారు. కొత్తవి కొన్న ఎక్కడ పెడతారు? పెట్టుకోవడానికి స్పేస్ లేదు కదా. అవును, కొత్తది వచ్చింది మార్కెట్లోకి వచ్చింది, ఆయన కొనుక్కోవాలని నాకు షెల్ఫ్ ఖాళీ లేదు నేను కొనుక్కోలేనులే అంటారు చాలామంది. ఎందుకనంటే ఆ పాతవన్నీ అక్కడ మీరు డంప్ చేశారు కాబట్టి. ఎప్పుడైతే ఆ పాతవి తీసేస్తామో కొత్తవి డంప్ చేయడానికి మనకి ఛాన్స్ ఉంటుంది కదా. సో అలాగే ఏంటంటే మన థాట్స్ ఏవైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నాయో, మనల్ని బాగా హింసిస్తున్నాయో, మనల్ని ఎదగకుండా చేస్తున్నాయో వాటిని రిమూవ్ చేసుకోవడానికే ఈ థాట్స్ క్లీనింగ్ ప్రాసెస్ అనమాట. సో మెడిటేషన్లో కూర్చున్నప్పుడు నీకు నచ్చినటువంటి ఒక భగవంతుడు అయినా కానివ్వండి, లేకపోతే నీకు నచ్చిన ఒక ఐటమ్ అయినా కానివ్వండి, నీకు నచ్చిన ఒక వ్యక్తిని కానివ్వండి, వాళ్ళని మాత్రమే మైండ్లో ఫిక్స్ చేసుకుని ఐఎమ్ రిలీజింగ్ ఆల్ మై నెగిటివ్ థాట్స్, ఐఎమ్ రిలీవింగ్ ఆల్ మై నెగిటివ్ థాట్స్. ఇది ఒక్కటే అఫర్మేషన్. 45 minutes కూడా ఇది ఒక్కటే అఫర్మేషన్. బ్రీతింగ్ని గమనిస్తూ ఇది ఒక్క అఫర్మేషనే చేయాలి. సో ఈసారి మెడిటేషన్లో మాత్రం మనకి 6 చక్రాస్ 6 days చెప్తూ ఉన్నాం. మనం 7 చక్రాస్ని 6 days చెప్తున్నాం. అందులో 1 day ప్రత్యేకించి ఈ థాట్స్ క్లీనింగ్ ప్రాసెస్. ఓకే, కంప్లీట్గా ఆ థాట్ని క్లీన్ చేయాలి. అంటే చక్రాన్ని యాడ్ చేస్తూనే, ఈ చక్రాన్ని ఇంపాక్ట్ చేస్తూనే మనకి అక్కడ అంటే ఇప్పుడు ఒక విషయం తీసుకున్నాం, భయం వేస్తుంది. ఈ భయం అనేది మూలాధార చక్రం నుంచి మనం తీయాలి అది. సో ఏ విషయాలను భయపడుతున్నావు తీసేసే ముందు అవన్నీ.
ఏ విషయాలు చిన్నప్పటి నుంచి నీకు భయాన్ని కలిగిస్తున్నాయి? ఇంకా ఫ్యూచర్లో కూడా నువ్వు కొన్ని భయాలు పెట్టుకుంటుంటావు. అమ్మో రేపు ఏం జరుగుతుందో, రేపు నేను చేయగలనా లేదా, ఇలాంటి భయాలు కూడా పెట్టుకుంటావు. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్లో కూడా నీకున్నటువంటి భయాలన్నిటినీ కూడా నువ్వు రిమూవ్ చేయాలి. సో హీలప్ చేసుకోవాలన్నమాట. సో రిమూవ్ చేస్తూనే హీలప్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు మనసుని ప్రశాంతత చేకూరుస్తూ ఉంటే అప్పుడు నీకు మెడిటేషన్లో కూర్చునేటటువంటి అవకాశం కలుగుతుంది. నీకు నువ్వు ఆలోచించడానికి మాత్రం నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా? ఆలోచించే విధానంలో ఆలోచిస్తే సాల్వ్ అవుతుంది. నువ్వేం చేస్తున్నావు అంటే ఇలా కాదు, ఇలాగా వాళ్ళు ఇంతే, వీళ్ళు ఇంతే, ఇలా జరగకుండా ఉండాల్సింది, లేకపోతే ఆ వ్యక్తి అలాంటి వాడు, ఆ వ్యక్తి ఇలా చేశాడు, ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే దానికి ఇంకొంచెం బలాన్ని చేకూరుస్తున్నాయి అనమాట. కాబట్టి ఏంటంటే వాటన్నిటిని వదిలిపెట్టేసి ఎప్పుడైతే ప్రశాంతంగా నిన్ను నువ్వు మౌల్డ్ చేసుకుంటూ నీ బాడీలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని కూడా క్లీనప్ చేసుకుంటూ ఏదైతే నిన్ను ఇంపాక్ట్ చేస్తుందో, ఏదైతే నిన్ను బాధ పెడుతుందో వాటన్నిటికీ సారీ చెప్తూ చేసుకున్నట్లయితే పాజిటివ్ థాట్స్ మాత్రమే వస్తాయి, నెగిటివ్ థాట్స్ రావు. ఎంతసేపు మనం ఏంటంటే పాజిటివ్ అయిపోయాయి అనమాట. ఒక వ్యక్తి నిన్ను నెగిటివ్గా బాధ పెడుతున్నాడు, ఒక్కసారి దీన్ని మార్చి చూడండి, ఇలా తిప్పి చూడండి. మనము పిల్లల్ని ఇల్లు తిప్పుతుంటుంది కదా, తిప్పేటప్పుడు అది ఇట్లా పట్టుకొని తీసుకెళ్తూ ఉంటుంది. చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంటే అయ్య బాబా ఎంత అలా తీసుకెళ్తుంది చూడు, ఎంత క్రూయల్గా తీసుకెళ్తుందని అనుకుంటారు. బట్ షీ నోస్ వేర్ టు క్యాచ్ కదా, ఎక్కడైతే పట్టుకొని తీసుకెళ్ళాలని తెలుసు. దాన్ని పాజిటివ్ యాటిట్యూడ్. అంటే తనకు బిడ్డను తను సంరక్షించుకోవాలి అనే నేపథ్యంలో తను తీసుకెళ్తుంది. మనం చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, అది చూడు ఎంత గట్టిగా ఖర్చుకొని పోతుందో, పాపం చిన్నదానికి దెబ్బ తగులుతుంది, గుచ్చుకుంటుంది అని చెప్పి మనం అలా అనుకుంటాం. కానీ దానికి అంటే దాని యాటిట్యూడ్లో అది కరెక్ట్ దానికి. సో ద యాటిట్యూడ్ షుడ్ చేంజ్. ఆ ప్రాబ్లం మీద నీకున్నటువంటి యాటిట్యూడ్ని మార్చుకుంటూ ఆ వ్యక్తిని ఎవరినైతే నువ్వు నెగిటివ్ అనుకున్నావో ఆ వ్యక్తి ఒక కోణాన్నే నువ్వు చూస్తున్నావు, ఇంకొక యాంగిల్లో చూడు. ఇంకొక యాంగిల్లో చూసినప్పుడు నీకు ఇంకొక యాంగిల్ కనబడుతుంది కదా అక్కడ. అవును, కంపల్సరీ కనబడుతుంది. మనకు సన్ వన్ సైడ్ సన్ ఉన్నంతసేపు మనం సన్ ఇంపాక్ట్ని ఇచ్చేస్తున్నాము. మూన్ వచ్చినప్పుడు దాన్ని కూడా మనం ఎంజాయ్ చేస్తున్నాం కదా. సో బోత్ సైడ్స్ తెలియాలి. ఎప్పుడు తెలిసి ఏది గుడ్ ఏది బ్యాడ్ అనేది నువ్వు నిర్ధారించుకున్నప్పుడే ధ్యానం చేయగలుగుతావు. అలాగే నీ గురించి నువ్వు తెలుసుకోగలిగినప్పుడే ధ్యానంలో కూర్చోగలుగుతావు. సో ధ్యానంలో కూర్చోవాలంటే నీకు గట్స్ ఉండాలి. అక్కడ చెయ్యాలి, ఖచ్చితంగా చెయ్యాలి. 42 days ఇది నేను ఒక యజ్ఞం చేస్తున్నాను, నన్ను నేను ప్యూరిఫై చేసుకుంటున్నాను అని చేస్తే మాత్రం మెడిటేషన్ చాలా బాగా కుదురుతుందండి. సో మేడం ఎప్పుడు అంటే 8th రోజు అన్నారు కాబట్టి ఎలా అప్రోచ్ అవ్వాలి మేడం? క్లాస్కి జాయిన్ అవ్వాలి నెంబర్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. అయితే యాక్చువల్గా మన క్లాస్ వచ్చేసి 8th, 9th కూడా పాత క్లాస్ రన్ అవుతుంది. సో అందుకోసమే 2 days డెమోస్ 8th నైట్ 10 o'clockకి, 9th రోజు 10 o'clock ఉంటాయి. 10th నుంచి మార్నింగ్ క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. క్లాస్ వచ్చేసి మార్నింగ్ 3:50 to 4:40 వరకు. అంటే పర్టికులర్గా బ్రహ్మముహూర్తం టైంలోనే మనం కూర్చొని కంపల్సరీ ధ్యానం చేయాలన్నమాట. అంటే అప్పుడు మనకి క్లైమేట్ కూడా కోఆపరేట్ చేస్తుంది, ప్రకృతి పంచభూతాలు కూడా మనకు కోఆపరేట్ చేస్తుంటాయి. మనం ఒక మిస్టేక్ చేస్తూ ఉంటాము, ఎవరు చూడటం లేదు కదా అనుకుంటాం. ప్రకృతి పంచభూతాలు కంపల్సరీ వాచ్ చేస్తున్నాయి. అలా ఏదో విధంగా మనకు శిక్ష పడుతుంది అక్కడ. సో వీటన్నిటిని కూడా మనం రెడ్యూస్ చేసుకోవాలని అంటే యూ హ్యావ్ టు ప్యూరిఫై యువర్ సెల్ఫ్. సో ఆ ప్యూరిఫికేషన్ అనేది ఎక్కడ దొరుకుతుంది మనకనంటే ఓన్లీ ఇన్ ద మెడిటేషన్ ప్రాసెస్ ఓన్లీ. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.